హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను బోన్లెస్ చికెన్ కర్రీ చేస్తున్నానండి. ముందుగా 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇలా దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందాము. ఆయిల్, గీ, తర్వాత వేసుకోవడానికి కరివేపాకు, చిల్లీ, సాల్ట్, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియా పొడి, కారం పొడి, ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి. దీనికి కావాల్సినవి ఫస్ట్ మిక్సీకి పేస్ట్ చేసుకోవడానికి అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, చెక్క, లవంగాలు, జీలకర్ర, మిరియాలు, ఇలాచి, కాజు, ఆనియన్, టమోటా, కొబ్బరి. తర్వాత వేసుకునేటప్పుడు నేను కొంచెం తురిమి పెట్టుకున్నానండి ఆనియన్స్, టమాటా. అది మళ్ళీ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకుందాము చికెన్ చేసుకోవడానికి. కడాయి పెట్టుకున్న తర్వాత హీట్ అయినాక కాస్త ఆయిల్ వేసుకుందాము. అలాగే 1 స్పూను గీ వేసుకుందాము. ఇది కాస్త వేడైన తర్వాత చికెన్ వేసుకున్నాము. దీన్ని బాగా కలుపుకున్నామండి. ఆయిల్లో చికెన్ వేసేసిన తర్వాత కరివేపాకు, చిల్లీ, కారం, సాల్ట్ ఇవన్నీ వేసుకున్నాము ఒకసారి. తర్వాత కలుపుకుందాము. ఏంటి ఈమె ముందుగా వేయకోకుండా ఇవన్నీ ఇప్పుడు వేసిందని అనుకోవద్దండి. కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసి ఇలా చేస్తున్నాను. చాలా బాగుంటుంది. అందరూ రొటీన్గా ముందు ఆయిల్ వేసిన తర్వాత దినుసులన్నీ వేస్తారు. ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేస్తారని అనుకుంటున్నారు. కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అందుకే నేను ఫస్ట్లో వేయలేదు, మధ్యలో వేస్తున్నాను. అందరూ ప్రతి ఒక్క వీడియోలో రొటీన్గా చేస్తుంటారు. డిఫరెంట్గా చేసుకుంటే కొంచెం బాగుంటుందని నేను ఇలా చేస్తున్నాను నా స్టైల్లో. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. బాగున్న తర్వాత నా కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. ఇప్పుడు ముందుగా పసుపు అంతా బాగా కలిసేలా కలుపుకుందాము. చికెన్లో వాటర్ అంతా వచ్చేసేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు పసుపు వేసిన తర్వాత ఇలా కాసేపు మగ్గనిద్దాం. 5 minutes మూతి పెట్టుకుందాము. 5 minutes అయింది. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాము. చూడు, వాటర్ అంతా బాగా వచ్చేసింది చికెన్లో నుంచి. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఆనియన్, టమాటో వేసుకుందాము. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ డిఫరెంట్గా. రొటీన్గా ఎప్పుడూ ఒకేసారి ఇలా చేసేదానికంటే ఇలా చేసుకోండి. ఇంకా 2 minutes మూత పెట్టుకుందాము. అప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ వంట చేసుకోండి. ఇప్పుడు మనము అన్ని మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా బాగా కలుపుకుందామండి చికెన్కి పట్టేటట్టు. బోన్లెస్ కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. ఇది ఒక 2 minutes ఉండనిద్దాము.
ఇప్పుడు చూద్దామండి ఒకసారి. మీకు వాటర్ ఏమన్నా ఇంకా కావాలనుకుంటే, గ్రేవీ సరిపోదు అనుకుంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఆ తర్వాత చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కారము, ధనియా పొడి వేసుకుందాము. చికెన్ మసాలా కూడా ఇప్పుడే వేసి పెట్టుకుందామండి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుందాము. ఉప్పు కారం అన్నీ ఇప్పుడే చెక్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడికిచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. చికెన్ కర్రీ రెడీ అయినట్టుంది. ఇక్కడ చూసుకోండి చికెన్ ఉడికిందో లేదో. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాము. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఇప్పుడు చూద్దామండి ఒకసారి. కర్రీ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకుందాము. కర్రీ రెడీ అయిపోయింది. చపాతీలోకి, రోటీస్లోకి, పుల్కాల్లోకి, నాన్లోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే గిన కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి మా పాప టేస్ట్ చేస్తుంది. మమ్మీ ఒకసారి తినిపివా? మమ్మీ బాగుంది మమ్మ. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాగా చేసేవా? రైస్లో కూడా చాలా బాగుంటుందండి. మా పాపకి ఇష్టం, చాలా బాగా నచ్చింది అంటుంది ఈరోజు. రామ్మా స్వీటీ. నచ్చిందా? నచ్చింది. ఏమంటే నాకు తెల్లపోయింది, అంతే వాయిస్ మారిపోయింది. బట్ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు. ఇటుపక్క తిరుగు. అన్నంతో కూడా చాలా బాగుంది. కారం కారం కారంగా చాలా బాగుంది మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్ గైస్.